రాష్ట్రంలో రాజకీయ తంతు అయితే ముగిసింది. ఇప్పుడు అసలు రాజకీయం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఒక పార్టీ అధికారంలోకి రాకపోతుంది. మరొక పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రకాశం జిల్లా ఒంగోలు మేయర్ ఉన్నటువంటి గంగాడి సుజాత, మొట్టమొదటి మేయర్ ఉన్నటువంటి గంగాడి సుజాత పార్టీ మారబోతున్నారు. ఆ పార్టీ జనసేన, టీడీపీ అనేది మటుకు బయటకు రాని పరిస్థితి. కాకపోతే అసలు పార్టీ మారుతున్నారా లేదా అనేది వారి మనసులో ఉంది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఒంగోలు నగరం మొట్టమొదటి మేయర్గా ఉన్నటువంటి గంగాడి సుజాత ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీవాదిగానే ఉన్నారు, నమ్మకస్తురాలుగా ఉన్నారు. ఇప్పుడు పార్టీ మారుతున్నారని చెప్పేసి విపరీతమైన ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీలో ఆ మార్పులో ఎంత నిజం ఉంది? అసలు నిజంగా మారుతున్నారా లేదా? నాకైతే అవసరం లేదనే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత నేను దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో కొనసాగాను. రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళు అవుతుంది. ఈ 15 సంవత్సరాలను కూడా గంగాడ సుజాతకి ఎప్పుడు ఎవరు ఏ పదవి ఇచ్చినా లేదంటే ఏ పని అప్పచెప్పినా కూడా తను సక్రమంగా నిబద్ధతతో పనిచేసిందనే పేరే. అయితే ఇప్పుడు మరి నాకైతే ఇచ్చినటువంటి ఈ పదవి నాకు ఇంకొక సంవత్సరం కూడా కొనసాగవచ్చు. ఎందుకంటే మనకు కౌన్సిల్లో యొక్క చట్టం ప్రకారంగా 4 సంవత్సరాల వరకు మేయర్ మీద ఏ రకమైన అవిశ్వాస తీర్మానం కూడా పెట్టడానికి లేదు. అలాగనే ఇప్పుడు మా కౌన్సిల్లో కూడా దాదాపుగా మేము 43 మంది ఇదే పార్టీలో నుంచి గెలిస్తే అందులో 5గురు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఇంకా మరి 38 మంది ఉన్నాము. మాకు కౌన్సిల్లో మాకే బలం ఎక్కువగా ఉన్నది. మా కార్పొరేటర్లు అందరూ కూడా చాలా కట్టుదిట్టంగా అందరూ కూడా ఒకే మాట మీద ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, అందరూ కూడా మేయర్ గారి కన్సర్న్లోనే నడవాలి అని చెప్పేసి అందరూ నిర్ణయించుకోవడం కూడా జరిగింది. అలాగే నేనైతే ఎప్పుడు మొదటి నుంచి కూడా వాసన ఏది చెప్తే అదే చేయడం, అలాగే వాసన ఏ పని అప్పచెప్పినా కూడా చేయడం అనేది నేను అలవాటు చేసుకున్న ఒక ప్రక్రియ. మరి ఇప్పుడు కూడా మరి వాసనని ఇక్కడ ఉన్న పరిస్థితులు కానీ ఇప్పుడైతే మా మీద ఏ రకమైన ప్రెషర్స్ అయితే లేవు. అలాగే మా పని మేము సక్రమంగా చేసుకుని నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను. నా మీద ఏ రకమైన ప్రెషర్ కూడా ఏమి లేదు. కాబట్టి మేము సక్రమంగా మా కౌన్సిల్లో ఉండే మెజారిటీ మెంబర్స్ అందరూ కూడా మా వాళ్ళే కాబట్టి అందరం కూడా సక్రమంగా కలిసి పని చేసుకోవాలనుకుంటున్నాం. కాకపోతే మీరైతే చెప్తున్న దానికి బయట ప్రచారం జరుగుతానికి పూర్తిగా విరుగుంది. గంగాడ సుజాతతో పాటు సుమారు ఒక 20 మంది కార్పొరేటర్లతో కలిసి త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. మీరు కలవటం కూడా జరిగిందని చెప్పేసి కూడా బయట ప్రచారం ఉంది. నేనైతే ఇంతవరకు దామచర్ల గారిని కలవడం కానీ అసలు నేనే చేయలేదు. ఎందుకంటే మామూలుగా అయితే ఇప్పుడు ఈ నగరపాలక సంస్థ తరఫున ఆయన ఎమ్మెల్యే కాబట్టి ఆయన మర్యాదపూర్వకంగా అంటే ఒక మేయర్గా కలవాలి, యాక్చువల్గా అయితే కలవాలి. కానీ నేను ఇంతవరకు మేము ఓడిపోయామనే ఆ యొక్క షాక్లో నుంచి ఇంకా మేము తేరుకోలేదు. కాబట్టి దామచర్ల గారిని ఎంతో నేను కలవలేదు. కానీ ఒకసారి కలిసి ఇప్పుడు ఏదైతే నిన్న కార్పొరేటర్లు అందరూ కూడా మరి మా ఇంటికి రావడం జరిగింది. అది వాళ్ళ డివిజన్లో ఎదుర్కొన్నటువంటి సమస్యలను కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని గురించి వారితో మాట్లాడాలి. ఎందుకంటే స్టూడెంట్స్ మీద చాలామంది మీద కేసులు పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఆ కేసుల గురించి మాట్లాడలే నేను అనుకున్నాను, కానీ ఇంతవరకు నేనైతే వారిని కలవలేదు. మరి మారాలి ఇంకా అనే విషయాల గురించి మేము ఎవరు అసలు అనుకోలేదు. మేము అనుకోలేని విషయాలు బయట పబ్లిక్ మాట్లాడుకోవడం అది వాళ్ళు నిర్ణయించుకుంటున్నారేమో తప్ప మా వరకు అయితే అలాంటి ఆలోచనలు అయితే లేవు. అయితే ఇప్పుడు మీరు అన్నారు ఓటమి నుంచి ఇంకా బయటికి కోలుకోలేని పరిస్థితి. సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేశాము, గతంలో ఏ ప్రభుత్వం చేయని పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్నారు. అసలు ముఖ్యంగా ఇంత ఘోరంగా ఓడిపోవడానికి కారణాలు మేయర్గా మీరేం చెప్పదలుచుకున్నారు? నేను మొదటి నుంచి కూడా మనకి ఇప్పుడు బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నా కూడా బెనిఫిట్ మనం ఎంత ఇచ్చినా కూడా దాన్ని మేము పబ్లిసిటీ చేసుకోవడంలో విఫలమయ్యామనేది చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనము అందరి యొక్క చాలా వరకు మనకు డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. అవన్నీ మనం గమనించినట్లయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి పనులే చేశారు. ఇప్పుడు నాడు నేడులో స్కూల్స్ని అదివరకు గవర్నమెంట్ మరి స్కూల్స్ని వదిలేసినా కూడా ఈ రోజున పిల్లలందరూ బాగా స్కూల్కి వెళ్ళి నాడు నేడులో యొక్క కార్యక్రమాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, అన్నిటికంటే ముందు చాలా మెడికల్ కాలేజీలు వచ్చినాయి. అంతేకాకుండా మరి ఆ పరిశ్రమలు కూడా వచ్చినాయి. అయినా ఇవన్నీ కూడా బయట జనాల్లోకి వెళ్ళలేదు. అంతే ఆయన చాలా సీక్రెట్గా చేసుకున్నట్టుగా ప్రజలు కూడా ఏం తీసుకుంటున్నారో తెలియకుండా అలాగా అంటే నాయకులకి కార్యకర్తలకి అలాగనే మధ్యలో ఉండే పబ్లిక్కి మధ్యలో ఉన్న సంబంధం తెగిపోయింది. దానివల్ల ఈ పబ్లిసిటీ లేకపోవడం వలన మరి ఇలాంటివి జరిగిందని నేను అనుకుంటున్నాను.
కాదు మేడం, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో నిన్నటి వరకు ఉన్నటువంటి టీడీపీ ముఖ్యంగా ప్రస్తావించింది ఏంటంటే సంక్షేమ పథకాలు అనుకుంటే పబ్లిసిటీ ఎక్కువ చేసుకున్నారు కాబట్టి ఇది నిజంగా ప్రజలు తెలుసుకొని ఓటు విషయంలో టీడీపీని గెలిపించడం, టీడీపీ కూటమిని గెలిపించడం జరిగింది కూడా అనుకున్నారు. నిజంగా లేదా? ఏమిటంటే సంక్షేమ పథకాలు అనేది మనము ప్రతి గవర్నమెంట్ ఇస్తారు, కానీ సంక్షేమ పథకాలని హైలైట్ చేసుకున్నారు. కానీ దానికన్నా కూడా చాలా వరకు డెవలప్మెంట్ గురించి ఇప్పుడు మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ కానివ్వండి, ఉన్నత వర్గాలు కానివ్వండి, అందరూ వాళ్ళు ఏం చూస్తారంటే సంక్షేమమే చూస్తారు, మనకి డెవలప్మెంటే చూస్తారు. ఆ డెవలప్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు కాలేజీలు వచ్చినాయి, అలాగనే మనకి పోర్టులు వచ్చినాయి, మళ్ళీ పరిశ్రమలు వచ్చినాయి, కానీ అది ఎంతమందికి తెలుసు? అసలు మనము పబ్లిసిటీ ఇవ్వాల్సింది వాటికి, సంక్షేమ పథకాలకు కాదు మనం పబ్లిసిటీ ఇవ్వాల్సింది. మనం ఇవ్వాల్సిందంతా కూడా డెవలప్మెంట్కే ఇవ్వాలి. కానీ డెవలప్మెంట్ కన్నా కూడా సంక్షేమ పథకాలు ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడము. ప్రజలు ఎవరండి ఈ రోజుల్లో, ఇప్పుడు ఒక రోజు ఇచ్చి ఇంకొక రోజు ఇవ్వకపోతే మాకు ఇవ్వలేదని అంటారు. ఎంత ఇచ్చినా కూడా ఇంకా కావాలి అని అంటారు, కానీ ఇస్తే వద్దనే వాళ్ళు ఎవరు ఉంటారు? ఒక ఇంట్లో ఒక తల్లికి పుట్టిన బిడ్డలే ఒక రోజు కనుక ఇవ్వకపోతేనే ఒప్పుకోలేని పరిస్థితులు ఇవి. కాబట్టి మనము అది చేయాలి, పేద ప్రజల కోసం అది చేయాలి. దానికన్నా కూడా చేసిన దానికన్నా కూడా ఈ డెవలప్మెంట్ని కనుక వాళ్ళు ఎక్కువగా మనం పబ్లిసిటీ ఇచ్చుకొని ఎక్కువ మందికి తెలియజేసినట్టయితే బాగుండేదని నా ఒపీనియన్. చివరిగా 2 ప్రశ్నలు ఆర్టీవీ తరఫు నుంచి. మేయర్ గంగాడ సుజాతకి ఎన్నికల ముందు ఒక లోపాయికారి ఒప్పందం ద్వారా టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. కొంతమంది కార్పొరేటర్లతో పాటు మేయర్ పార్టీ మారితే మంచి బంపర్ ఆఫర్ ఒకటి అయితే ప్రకటించారు. ఆ ఆఫర్కి ఒప్పుకోలేదు. ఇప్పుడు గంగాడ సుజాత ఆ ఆఫర్ కోసం మళ్ళీ ప్రయత్నిస్తుందని చెప్పి ఒక ప్రచారం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఒకవేళ అదే ఏదైనా ఆఫర్ వచ్చినట్టయితే ఎలక్షన్కి ముందు రావడం సర్వసాధారణం. కానీ ఇప్పుడు ఒక పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా ఆఫర్లు ఎలా ఇస్తారు? ఇప్పుడు వాళ్ళకి అవసరము, కార్పొరేటర్లు అవసరం అనుకుంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడాలి తప్ప, అది కూడా మాకు సపోర్ట్ చేయమని అడగాలి తప్ప, ఇంక ఇప్పుడు ఆఫర్లు ఇవ్వడానికి వీళ్ళు ఇవ్వడానికి వాళ్ళు రెడీగా లేరు, తీసుకోవడానికి వీళ్ళు రెడీగా లేరు అని నేను అనుకుంటున్నాను. అంటే పార్టీకి ముందు అయితే ఆఫర్ వచ్చింది, అది నాకు ఆఫర్ వచ్చింది దానికన్నా కూడా నేను నిబద్ధతగా ఈ పార్టీ కోసం పనిచేసినప్పుడు కంపల్సరీగా ఎవరు ఆఫర్ ఇచ్చారు, ఎవరి కోసం నేనైతే ఎప్పుడు ఎదురు చూడలేదు. నాతో కూడా ఎవరేమీ మాట్లాడలేదు. ఎందుకంటే దాన్ని మనము ఈ రకంగా మాట్లాడితే అది నా క్యారెక్టర్కే అది అవమానం. అది కాబట్టి నేను వాళ్ళతోటి మాట్లాడింది లేదు, నాకు వాళ్ళ ఆఫర్ ఇచ్చింది లేదు. అలాగనే ఇప్పుడు కూడా మేము దాని గురించి ఎదురు చూసింది లేదు. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ మారిన తర్వాత కంపల్సరీగా ప్రెజర్స్ ఉంటాయని అనుకుంటున్నారు. కాబట్టి ఇంకా ఇప్పటివరకు అయితే వాళ్ళే ఇంకా ప్రమాణ స్వీకారాలు చేయలేదు, వాళ్ళ ఆ పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మా కౌన్సిల్ అయితే మేము ఈ నెల ఆఖరిలోనే కౌన్సిల్ మీటింగ్ కూడా పెట్టాలనుకుంటున్నాము. ఇప్పుడు ఒంగోలు విషయాన్ని తీసుకొస్తే ఒంగోలు నియోజకవర్గంలో అనేక సార్లు శాసనసభ్యులుగా మాజీ మంత్రిగా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో ఎన్నడూ చూడడానికి ఓటమి పాలవటం జరుగుతుంది. అసలు ఆ ఓటమి గల ముఖ్య కారణాలు మేయర్గా మీరేమనుకుంటున్నారు? ఇది స్టేట్ అంతా గెలిచి ఒక్క ఒంగోలులోనే కనుక బాలినేని గారు కనుక ఓడిపోయినట్లయితే వాళ్ళ ఓటమి గల కారణాలు ఏదో మేము ఇంకా ఏమన్నా ఉన్నాయో మేము చెప్పొచ్చు. కానీ ఏ జిల్లాలోనూ ఏ నియోజకవర్గంలోనూ చేయలేనటువంటి పని మరి బాలినేని గారు తన ఇమేజ్ని కూడా పక్కన పెట్టి కంపల్సరీగా పేద ప్రజలకు ఏదైతే ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, ఇస్తే తప్పని పోటీని భీష్మించుకొని మరి ఆ ఇళ్ల పట్టాలు కూడా లాస్ట్ మినిట్లోనైనా సరే ఇవ్వగలవడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. అంటే పేద ప్రజల కోసం ఎంతో కొంత కృషి చేసినట్టే. అంతేకాకుండా మరి వాటర్ లైన్ కూడా నా హయాంలో రావాలి అని చెప్పేసి వారు 2 సంవత్సరాల నుంచి పోరాడితే లాస్ట్కి మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఫౌండేషన్ కూడా వేశారు. అంటే దాని ప్రక్రియ అంతా పూర్తయింది. మరి ఈ 2 చేసేది పెద్ద ప్రాజెక్ట్స్. ఇక్కడ అవే దాదాపుగా 339 కోట్ల వాటర్ ప్రాజెక్ట్ అయితే ఇదేమో 230 కోట్లు మనకి ఇళ్ల పట్టాలు. ఇంత పెద్ద ప్రాజెక్టులు తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చినా కూడా అలాగనే వారి టైంలో ఎవ్వరికీ కూడా మరి నష్టం జరగకుండా ఎవరు పేదవాళ్ళు ఇంటికి వచ్చినా సరే స్పందించి వాళ్ళకి అందరికీ హెల్ప్ చేసే మనస్తత్వం బాలినేని గారిది. ఇంతకన్నా ఒక నాయకుడు ఏం చేయగలడు? ఎంత చేసినా కూడా మరి ఓడిచ్చారు అని అంటే అది బాలినేని గారి వైఫల్యం కాదు, అది స్టేట్లోనే జగన్మోహన్ రెడ్డి గారినే. ఇప్పుడు ఒక పక్క ఇన్ని పథకాలు ఇస్తూ బాలినేని గారు ఇన్ని పనులు చేస్తూ కూడా ఓడిపోయారంటే అది ఇంకా ఆయన్ని మనం అనడానికి లేదండి. అది స్టేట్ అంతా మార్పు కోరుకున్నారు ప్రజల యొక్క తీర్పుని మేము శిరసా వహిస్తున్నాము. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళు ఖచ్చితంగా మంచి పనులు చేస్తూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాల్సిందిగా మరి నేను కోరుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న ఆర్టీవీ తరఫు నుంచి. మీ రాజకీయ గురువుగా భావించినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే త్వరలో జనసేన కండవ కప్పుకోబోతున్నారు. దానితో పాటు మేయర్ గంగాడ సుజాత కూడా వారి బాటలో నడవబోతుంది. నిజమా కాదా?
ఇప్పుడు బానే శ్రీనివాసరెడ్డి గారు సౌమ్యుడు, గంగాడు సుజాత కూడా సౌమ్యురాలే. మేమేంటంటే ఎవరైనా ఏదైనా మాట్లాడుకుంటే విని బాధపడతాం తప్ప మనం అనుకున్న దాన్ని ఎంతమందిని ఖండిస్తాము. అది మనం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఎవరి నోళ్ళు ఒకళ్ళ 10 మంది నోరు మూపించగలము, కానీ అంతమందిని మనం ఏం చేయలేము. అది వాళ్ళ విజ్ఞత. కాబట్టి ఇంతవరకు మేము ఇంకా షాక్‌లో నుంచే తేరుకోలేదు అంటుంటే, మీరు పార్టీలు మారతారంట అని అడుగుతూ ఉంటే ఇంక దానికి మేమేం సమాధానం చెప్పాలి? నిజం లేదంటారా, అసలు పార్టీ మారట్లేదంటారా? అంతే కదా! అందులో ఎంత మాత్రం నిజం లేదు. ఎందుకంటే వారు అక్కడ అసలు ఓడిపోయిన దానికి చాలా బాధల్లో ఆయనున్నారు. ఇక్కడ నేను కూడా ఇక్కడ ఈ పార్టీని అంత నియోజకవర్గాన్ని మనం నడిపించాలి కదా అనే ఆలోచనలో నేనున్నా. మరి ఇలా ఉండేటప్పుడు మరి మధ్యలో పార్టీలు మారతారని, లేదంటే ఇంకో వేరే వేరే రకరకాల పార్టీలు కూడా తీసుకొస్తారు. అదంతా నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఇది మొత్తానికైతే రాష్ట్రంలో జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి రాష్ట్రంలో ప్రజలైతే మార్పు కోరుకున్నారు. అదైతే ఒక పక్క జరుగుతుంది. మరో పక్క మేము పార్టీ మారుతున్నారు, అదేవిధంగా మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారు అనేది కేవలం కల్పితంగా ఉన్నాయి. నేను కేవలం మేయర్ హోదాలని కూడా ఎవరినైనా కలవటం అయితే జరుగుతుంది, కానీ నేనైతే ఇప్పటివరకు పార్టీ మారే ఆలోచన అయితే నాకు కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి కానీ ఇప్పటివరకు లేదు అని చెప్పేసి కూడా గంగాడి సుజాత అయితే క్లారిటీగా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మితో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా.